కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 10 మంది పిల్లలున్నా 15 మంది పిల్లలున్నా ఆఖరికి 5-6 పిల్లలున్నా సర్కార్ ఏం చేస్తుంది? తీసుకుపోయి ఇంకో బడిలో కలిపి ఆ బడి పిల్లలకు ఈ బడి పిల్లలకు కలిపి చదువు చెప్తుంది. టీచర్లను అడ్జస్ట్మెంట్ చేస్తుంది. మొత్తంగా ఒక బడిని ఎత్తేస్తుంది కదా. అయితే ఈడ మాత్రం సర్కార్ అవన్నీ ఆలోచన చేయలేదు. చదువు ఇంపార్టెంట్ ఎట్లుంటుందో చెప్పేటందుకు ఒక్క పాప మీద 12 లక్షల ఖర్చు చేస్తున్నది. అరే అదేంది, గవర్నమెంట్ బడిలా అంత ఖర్చు ఎట్లయితది అంటే వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకే విద్యార్థి ఒకే టీచర్, బిల్డింగులు మాత్రం 5-6కి ఎక్కువనే ఉన్నాయి. ఈ ఒక్క షెల్ల కోసమే మధ్యాహ్న భోజనం కూడా. వంట చేసేటందుకు వంట మనిషి ఉన్నది. ఈ వంట మనిషికి సాయం చేసేందుకు ఇంకో కార్మికురాలు. 4వ తరగతి చదువుతున్న ఈ ఒక్క షెల్ల కోసం టీచర్ను ఎటూ ట్రాన్స్ఫర్ చేయకుండా ఈయన్నే ఉంచి చదువు చెప్పిస్తున్నది సర్కార్. అయితే మీకు అనుమానం రావచ్చు, గవర్నమెంట్ టీచరే చెప్పుతుంటే 12-13 లక్షల ఖర్చు ఎక్కడిది అని. రైట్, మేం కూడా ఆడికే వచ్చినాం. ఈ మేడానికి ఏడాదికి దాదాపుగా 12 లక్షల జీతం లెక్కేసుకున్నా వంట చేసే ఇద్దరికి ఏడాదికి 60,000 ఇస్తున్నారట. మెయింటెనెన్స్, స్పోర్ట్ గ్రాంట్ కింద అవో 10,000. మొత్తం ఈ స్కూలుకు గవర్నమెంట్ 12.84 లక్షలు ఖర్చు పెడుతున్నట్టు లెక్క. అయితే ఇది వరకు ఈ స్కూల్లో చాలా మంది పిల్లలే ఉండేనట. ఈ ఏడాది చాలా మంది పిల్లలు వేరే ఊర్లో ప్రైవేటు బడికి పోతే పైసలు లేని ఈ షెల్లే ఇదే స్కూల్లో 4వ తరగతి చదువుతున్నది. గవర్నమెంట్ కూడా ఒకటే పాప ఉన్నదని ఒకే టీచర్ నుంచి తతిమోళ్లను ట్రాన్స్ఫర్ చేసిందట. కానీ ఈ విషయంలో సర్కార్ను తారీఫ్ చేయాల్సిందే పోండ్రి. మరి ఈ ఒక్కేడాది అయిపోయినాక షెల్లె వేరే స్కూల్ కు పోతుందో లేకుంటే ఒక్క టీచరు ఒక్కరే విద్యార్థి ఉన్నారని గవర్నమెంట్ కూడా తతిమ్మ ఏర్పాట్లు చేస్తుందో గాని. ఓ షెల్లె, నువ్వైతే మంచిగా చదువుకోరా, సరేనా?